వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 19వ రోజ్గార్ మేళా 51,000 మందికి నియామక పత్రాలు పంపిణీ చేసిన ప్రధాని మోదీ. ఆపరేషన్ క్లీన్ స్వీప్, రోడ్లు ఊడ్చిన మంత్రి నారాయణ. ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం, ఫార్మా సిటీని తిరిగి తీసుకొస్తాం, టి హరీష్ రావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 19వ రోజ్గార్ మేళా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను ప్రధాని మోదీ అందజేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. రోజ్గార్ మేళా ద్వారా యువతలో నూతన ఉత్సాహం నింపుతూ స్వయం సమృద్ధి భారత లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. महत्वपूर्ण भूमिका निभाने वाले हैं साथियों। यहां तक पहुंचने के लिए आप सभी ने लंबी तैयारी और कड़ा परिश्रम जरूर किया होगा। इस उपलब्धि के लिए मैं आपको भी और आपके परिवारजनों को भी बहुत बहुत बधाई देता हूं। आपको यहां तक पहुंचाने में आपके माता पिता और परिवार का योगदान कम नहीं होता है, लेकिन इतना भी सही है कि जैसे परिवार का योगदान होता है, समाज का भी बहुत बड़ा योगदान होता है हमें यहां पहुंचाने के लिए। हम सिर्फ अपने कारण नहीं पहुंचते, सिर्फ अपने परिवार के कारण नहीं पहुंचते। इस विशाल देश के 140 करोड़ नागरिकों के योगदान का भी बहुत बड़ा महत्व होता है। और इसलिए हमारा दायित्व खुद के प्रति, खुद के परिवार प्रति, वैसे ही संपूर्ण समाज के प्रति भी रहता है। और मुझे विश्वास है इन सभी कामों के लिए आप अपने आप को और अधिक योग्य बनाएंगे। मैं आपको बहुत शुभकामनाएं देता हूं। साथियों, आप सबको पता है अभी 2 दिन पहले ही मैं ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపాలిటీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అమలు చేస్తున్నారు. 4 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవాడలో మంత్రి నారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి నారాయణ రోడ్లు ఊడ్చారు. డివైడర్ కు పెయింట్ వేశారు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 1 నెల పాటు అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం, తర్వాత 2వ వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం. ఇక్కడ మెయిన్గా పబ్లిక్ 3వ వారం ఇల్లు, కమర్షియల్స్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని క్లీనింగ్ లిస్ట్లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం.
ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ప్రతి 3వ శనివారం వారు ఒకరోజు యాక్చువల్గా దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి మరియు అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ఫార్మా సిటీకి కేంద్ర పర్యావరణ శాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఫార్మా సిటీ పేరుతో రైతుల భూములను తీసుకుని వేరే అవసరాలకు వినియోగిస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని పార్లమెంట్ చట్టంలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల హైకోర్టులో జరిగిన విచారణలో కూడా ఫార్మా సిటీని కొనసాగిస్తున్నామని రేవంత్ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే చేస్తుందని ఆరోపించారు. ఫార్మా సిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని, అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ప్రారంభించిందన్నారు. ఒక్క ఫార్మా కంపెనీ కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోకుండా కాపాడామని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. భూముల పంపకాల ద్వారా వెనుక నుంచి లాభాలు పొందాలనే ఉద్దేశంతోనే ఫ్యూచర్ సిటీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫార్మా సిటీ తప్పకుండా వస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు. గ్లోబల్ గా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3 30% మనదే షేర్. ఇంటర్నేషనల్ గా మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం. ఈసీ కూడా వచ్చింది. దట్ వాజ్ ఏ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్. అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. నంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మా సిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో we have not cancelled the pharma city, we are continuing the pharma city అంటున్నారు. బయట మాట్లాడితే 4th సిటీ. ఎక్కడ ఉందిరా 4th సిటీ అంటే ఫార్మా సిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మా సిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మా సిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతాయి, మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కూడా మనం స్టార్ట్అవుట్ చేసుకోవచ్చు. అటు ఎంప్లాయ్మెంట్ అటు స్టేట్ ఎకానమీ రెండు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ మన దగ్గర నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఏమైంది, లైక్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, దే ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ద ఫార్మా ఇండస్ట్రీ. మనోలే పోయి మన హరబిందో, మన రెడ్డి ల్యాబ్స్, మన హెట్రో వీళ్ళే పోయి ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో పెడుతుంది, ఒకటి గుజరాత్ లో పెడుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళొద్దు, మన దగ్గరనే పెట్టాలి. మనం వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. ఏ ఫార్మా ఇండస్ట్రీ కూడా మన స్టేట్ నుంచి పోవద్దు, ఎక్స్పాన్షన్ కూడా మన దగ్గర రావాలని ఒక విజన్ తో మనం చేసినాము. కానీ ఎక్కడ ఇది బీఆర్ఎస్ కు పేరు వస్తుందనో, లేదా ఇక్కడ మాకేమి రియల్ ఎస్టేట్ చేస్తే ల్యాండ్స్ ను పంచిపెడితే మాకేదో
బ్యాక్ ఎండ్ లో బెనిఫిట్ ఉంటుందనే కోణంలో ప్రజెంట్ గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. బట్ వాళ్ళు ఏం చేసినా అది నడవదు. ఇది నా మాట కాదు, ఇది పార్లమెంట్ యాక్ట్, ఇండియన్ పార్లమెంట్ యాక్ట్. ఇఫ్ యూ డీవియేట్ ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ దెన్ ద ల్యాండ్ షుడ్ గో బ్యాక్ టు ద ఫార్మర్స్. అందువల్ల అది జరగదు. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది నిలబడదు. ఆల్రెడీ 2.5 years అయిపోయింది, ఇప్పటిదాకా అది జరిగింది ఏం లేదు. లాస్ట్ 1 year అయితే ఎట్లాగో ఎలక్షన్ ఉంటది. సో డెఫినెట్ గా అక్కడ మళ్ళీ ఫార్మాసిటీని పునరుద్ధరిస్తాం. ములుగు జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వెంకటాపురం చర్ల మండల పరిధిలో ఎదిరిగుట్టలు, యాకన్నగూడెం, సుబ్బంపేట ప్రాంతాల వద్ద చిరుత సంచారం ఉన్నట్లు సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించగా చిరుతకు సంబంధించిన అనుమానాస్పద పాదముద్రలు గుర్తించారు. చిరుత సమీప అటవీ ప్రాంతాల వైపు కదులుతున్నట్లు భావిస్తూ అటవీ శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గ్రామస్తులు అడవి అంచు ప్రాంతాల్లో పశువులు, గొర్రెల మేపుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. ఏకడిగూడెం గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా ఒంటి చింతలగూడెం ఇసుక ర్యాంపు పరిధిలో రేగ రామకృష్ణ మిర్చి తోట కలవటి దగ్గర చిరుతపులి సంచరిస్తున్నదని అటవీ శాఖ వారు గుర్తించినారు. కావున చిరుతపులిని ఎవరైనా హాని తలపెట్టినా అనగా ఉచ్చు పెట్టడం గాని, చంపడం గాని, విషప్రయోగం చేయడం గాని జరిగినచో వైల్డ్ యాక్ట్ 1972 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష 5 లక్షల జరిమానా విధించబడును. ఆవులు, మేకలు అటవీ ప్రాంతాలను తీసుకుని వెళ్లరాదు. అటవీ దగ్గరలో ఉన్న వ్యవసాయ భూముల్లో గాని, గోదావరి పరిసర ప్రాంతాల్లో గాని వెళ్లరాదు. ఇట్లో వెంకటాపురం రేంజ్ అధికారి. మంచి ఓటర్ల జాబితా తయారీయే లక్ష్యమని కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. జిల్లాలో ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి జిల్లా యంత్రాంగం, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 15 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాల పరిశీలన చేపడతారని చెప్పారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు, వివరాల సవరణలో బిఎల్ఓల పాత్ర కీలకమని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండే యువత ఫామ్ 6 ద్వారా ఓటర్ గా నమోదు చేసుకోవాలని, మార్పులు సవరణల కోసం ఫామ్ 8 వినియోగించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో గరిష్టంగా 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఓటర్లు 2 కిలోమీటర్లకు మించి ప్రయాణించాల్సిన అవసరం లేకుండా సమీప ప్రాంతాల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టీఎస్ నంబర్ 28 లో ఇంతకుముందు 1500 ఓటర్స్ ఉండే, కానీ ఇప్పుడు 900 అయింది. పక్కనే 27 లో కూడా 500 అయింది. సో ఒక రేషనలైజేషన్ ప్రపోజల్, ఇది షిఫ్ట్ చేయాలా, కలిపి పెట్టాలా, డిలీట్ చేయాలా, మూవ్ చేయాలి బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఓటర్స్ మనకు ఈ విజిట్ లో దొరికినారు. సో ప్రతి స్టేజ్ లో ఈఆర్ఓస్ కూడా ఇది మీతో పిలిపించి మీకు బ్రీఫ్ చేసి మనం ఇది ఫైండింగ్స్ ఉన్నాయి, ఇట్లాంటివి మనం ప్రపోజల్ పంపిస్తున్నాము అంతా చూపించి దెన్ నాకు ప్రపోజల్ పంపిస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్, డిఓ లెవెల్ మనం కూడా ర్యాండమ్ గా 1-2 విజిట్ చేసి దెన్ సిఓ సార్ కి ప్రపోజల్ పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇంటిలో లాక్ అయినా ఉంటే కింద నుంచి పెట్టుకొని వెళ్ళిపోతారు. సెకండ్ విజిట్ కి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేస్తారు. అప్పుడే చెప్తారు వాళ్ళకి, మీరు నేను ఫామ్ నింపి నాకు డీటెయిల్స్ ఇవ్వండి. సెకండ్ విజిట్ లో అది అంతా కలెక్ట్ చేస్తారు. అప్పుడే కూడా ఏదైనా లేకుండే థర్డ్ విజిట్ లో మిగిలిన వాళ్ళకి కవర్ చేస్తారు. సో ఇది 3 విజిట్ షెడ్యూల్ ఉంటుంది. లోకల్ లెవెల్ బిఎల్ఓ పరంగా మీ ఏజెంట్స్ తో పాటు వెళ్ళినాక తెలుస్తుంది. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేస్తాం. 31 జూలై వరకు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ మనం పబ్లిష్ చేయాలి. దీని తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా జెన్యున్ గా మిస్ అయినా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఈ 1 నెల టైంకి ఇంట్లో లేకుండే, బయట ఉన్నారు, బిఎల్ఓకి ఫామ్ ఇవ్వలేదు, అట్లాంటి కేసులు ఉన్నా కూడా మీరు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ తర్వాత క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ లో ఇవ్వచ్చు. లేకపోతే బిల్ అయింది లేదు. సో బోత్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. సో రొటీన్గా మనం ఇది గైడెన్స్ సర్క్యులేట్ చేస్తున్నాము. మనకు బిఎల్ఓతో పాటు బిఎల్ఎస్ కూడా ఫార్మ్స్ సర్క్యులేట్ చేసి 50 ఫార్మ్స్ కలెక్ట్ చేస్తున్నాం. 50 పాటు ఆన్లైన్ కూడా పెట్టాం. సిఓ వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటుంది. సో
ప్రతి పోలింగ్ స్టేషన్ కి యాజ్ ఆఫ్ టుడే బిఎల్ఓ అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళే అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ మనకి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. మనం 15 జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈ ట్రైనింగ్ యాక్టివిటీ. సో దాంట్లో బిఎల్ఓస్ కాకుండా మేము అపాయింట్ చేసిన బిఎల్ఏస్ ని కూడా ట్రైనింగ్ చేస్తాం. సో దట్ వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్ గురించి ఐడియా ఉంటుంది. బికాస్ వేరే రాష్ట్రాల్లో చూసిన ఎక్స్పీరియన్స్ పరంగా డివిజన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న వాళ్ళకి చనిపోయినా ఉండొచ్చు, షిఫ్ట్ అయినా ఉండొచ్చు, రకరకాల కేసెస్ ఉన్నాయి. సో ఇలాగా మనకు కంప్లైంట్ రాకూడదు, మనకు అలిగేషన్స్ రాకూడదు. ఫీల్డ్ లెవెల్లో మొత్తం పారదర్శకంగా ఈ ప్రాసెస్ జరగాలి. పార్క్ కార్యక్రమంలో భాగంగా కాకి కిడ్స్ పోలీస్ సిబ్బందికి భవిష్యత్తుపై దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న పోలీస్ కుటుంబాలకు చెందిన పిల్లలు, పోలీస్ సిబ్బంది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధి సాధించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పార్క్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి కాకి కిడ్స్ కు భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, విద్యా ప్రాముఖ్యత, లక్ష్య సాధన, క్రమశిక్షణ మరియు వ్యక్తిత్వ వికాసంపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. Current affair also it is like moreover you are reading newspaper, so it will be same only. So if you will prepare for civils, definitely you are going to get in civils state PCS examination. I think some of prepare for civils. Okay. Yeah. Certainty about UPSC exam. Every year UPSC exam will be conducted on time. That's the best part of UPSC. That even if you, that is the beauty of UPSC. In Telangana, how many examinations conducted so far? Only one. Successful. Only one. So see, after 12 years, only one exam. So the examination paper was leaked or examination was cancelled for this. So generally it doesn't happen there, UPSC examination. So certainty is there. Then vast syllabus is there, then you will know multiple things. Everything you will know, at least basic knowledge is there. So prepare for it. If you are preparing for state examination, then prepare for UPSC. State will be clear. One thing I can tell you, because my personal experience is that also. I think Chaitanya also sees also in the same view. If you are preparing, ultimately if you are targeting high now, then definitely the things which is below the target will be achieved easily. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి సమస్య రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు గుక్కిడి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోవడంతో పాటు హల్దీవాగు కూడా ఎండిపోయింది. కాలనీలో ఏర్పాటు చేసిన నల్లాలో చుక్క నీరు కూడా రావటం లేదు. సమస్యకు కాలనీవాసులు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేపట్టారు. అయితే ఒక్కో ఇంటికి 1-2 బిందెల నీళ్లు మాత్రమే ఇవ్వడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటికి మాత్రమే సరిపోతున్నాయని, స్నానాలు, బట్టలు ఉతకడం వంటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సర్పంచ్ వస్తలేడు. మరి సర్పంచ్ వచ్చి మనకి బోర్ వేస్తాము, నీళ్ళు పట్టుకుంటాము అని లేదు. మేము కిరాయిలకు ఉండి మేము ఇబ్బందులు పడుతున్నాం. నేను గెలుస్తా నాన్న గెలుస్తా అంటారు కానీ ఎవ్వడు వచ్చి ఒక బోర్ వేయాలి ఏమయ్యారు. మేము ఎట్లా బతాం? ఇప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది వచ్చిళ్ళకు, 5-6 సంవత్సరాలు అవుతుంది కానీ వీళ్ళకి ఇబ్బంది అవుతున్నాం. మేము ఇల్లు వెళ్ళము, కిరాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు, లేకపోతే నీళ్ళు లేకపోతే వెళ్ళిపోతారు. మాకైతే ఇబ్బంది అవుతుంది. నీళ్ళు లేక కొట్టుకుంటున్నారు జనాలు. బోర్ వేపియాలి ఇక్కడ. ఓట్లు లేకముందేమో బోర్ వేస్తాము, అన్ని వేస్తాము, చేస్తామని చెప్పి వచ్చారు. ఓట్లు వేసిన తర్వాత ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు ఈ గల్లీలో. ఏమన్నా అంటే మేము కిరాయిలకు ఉన్న వాళ్ళము వెళ్ళిపోతాం, మేము మాకు సంబంధం లేదంటారు. ఉన్న వాళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది. ఎవరైనా సరే వచ్చి ఇక్కడ సాయం మంచిగా చేయాలి, బోర్ వేపియాలి. నీళ్ళ గురించి 2-3 రోజుల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. పట్టించుకునే లేరు. ఎవరు సర్పంచ్ ఉన్నా దండగానే, ఈ 2 ఓనర్ వాళ్ళు ఉన్నా కూడా అసలు పని చేస్తలేరు, ఏం చేస్తలేరు. బోర్ శాంక్షన్ అయినా కానీ వేపిస్తలేరు. 2 కున్నోళ్ళకి ఇబ్బంది కాదా? నీళ్ళకి అవస్థ పడుతున్నాం. మీరు ఏం పోయింది ఏపీనా ఏపీరు, మాకు ఏదో ఒక దారి చూపియాలి. ఇట్లా నీళ్ళకి ఇబ్బంది. ఇంటికాడ కూర్చొని మేము పని చేసుకునే వాళ్ళం, ఇంటికాడ ఉండటం కాదు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి నీళ్ళు వచ్చినట్టు చేయాలి. పిల్లలు ఉన్నారు, అందరి గురించి చెప్తున్నాను నేను, ఒకరి గురించి కాదు. డబుల్ బెడ్రూమ్ లో నల్లలు రాక 3 రోజులు అవుతుంది. నల్లలు వస్తున్నాయి కానీ అవి కూడా సరిపోవట్లే. పైన పోర్షన్ వాళ్ళ, కింద పోర్షన్ వాళ్ళకు ఆ నల్లలు వచ్చిన రోజు కూడా సరిపోనంత వస్తలే. అయినా ఆ వాటరే 3 రోజుల నుండి సరిపెట్టుకున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, మేము పొద్దున్నే పనులకి వెళ్ళిపోతాం. వాటర్ రాక 3 రోజుల నుండి స్నానాలు చేయలేం, బట్టలు ఉతుకోలేం.
పిల్లల్ని ఉంచుకొని పిల్లలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక. ఈరోజు పని మానుకొని మరి వాటర్ కొరకు ఉన్నాం, కానీ ట్యాంకర్ వచ్చింది కానీ మేము కోపులలోకి పోయించేసరికి అవి సరిపోలేవు. మరి ఉన్న వాళ్ళు పట్టుకున్నారు, మరి ఇప్పుడు మేము లేవు, మరి ఇప్పుడు మేము ఏం వాడుకోవాలి? మాకు బోర్ శాంక్షన్ చేయండి. విలేకర్స్, సర్పంచ్ అందరూ ఒకసారి మా కష్టాన్ని మీరు సహాయం దయచేయండి. మోడీ రేవంత్ కలిసే ఉన్నారు. కొత్తగా కలిసి రావడం ఏంటి? ఆర్ఆర్ ట్యాక్స్ అని మోడీ అంటాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మారిందని అమిత్ షా అన్నాడు. కానీ చర్యలు మాత్రం ఉండవు. ఇటీవల జరిగిన బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో రేవంత్ రెడ్డి తీరు చూస్తే అర్థం కాలేదా? రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి ఉన్నాడని అంటే నీ అక్రమాలు అన్నీ నాకు తెలుసు, నాతో కలిస్తే వాషింగ్ మిషన్ లెక్క బయటికి వస్తావు అని మోడీ రేవంత్ రెడ్డికి పిలుపు ఇచ్చాడు. నేను చెప్పలేదు కదా పాపం. ఏం చెప్పారు ఆయన? బంగారం కొనొద్దు అన్నాడు. మేము బంగారం కొనే బ్యాచ్ కాదు, మాకు ఏం చెప్తాం ఆయనకు? సరే ఆయన ఏం చెప్పాడు? ఏదో పెట్రోల్ డీజిల్ తక్కువ వాడమన్నాడు. ఇక ఆయననేమో విదేశాలు తిరుగుతాడు. మనం తక్కువ వాడమన్నాడు, ప్రైవేట్ జెట్ వేసుకొని ఆయన తిరుగుతాడు. ఇక ఇంకేదేదో చెప్పిండు, ఒక 3-4 ముచ్చట్లు. ఏమంటారు? కలిసే ఉన్నారు. కలిసి వచ్చాడు ఏంది బ్రదర్? వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు. నేను అడుగుతున్నా బ్రదర్, వాళ్ళు కలిసి లేని, కొత్తగా కలిసేది ఏముంది? రేవంత్ రెడ్డి బీజేపీతోని కలిసే ఉన్నారు కదా. ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారు ఏప్రిల్ 2024లో ఇక్కడ బహిరంగ సభ పెట్టి చెప్పారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆ మనిషిని మళ్ళీ నాతో రా అంటున్నాడు. దాని అర్థమైంది అంటే 2 ఏళ్ళు నువ్వు వసూలు చేస్తున్నాయన్నీ నాకు తెలుసు, నువ్వు చేసే దొంగ పనులన్నీ నాకు తెలుసు, కానీ నాతో కలిసి వస్తే అన్నీ మాఫ్ అవుతాయి. వాషింగ్ మెషిన్, వాషింగ్ పౌడరా ఏదో అంటారు చూడు, వాషింగ్ పౌడర్ నిర్మాణం ఏదో, వాషింగ్ మెషిన్ అట్లా నేను చూసుకుంటా బిడ్డ, నువ్వు రా అని అడిగాడు. కొత్తగా వచ్చేది ఏముంది? చూడరాదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. ఎవరికి? నాకు చెప్పలా, కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. ఎందుకు తీసుకోవట్లేదు మోడీ గారు? ఎందుకు ఇంత దయ రేవంత్ రెడ్డి గారి మీద? కలిసి లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. 2 మెషిన్లు పోతాయి, నోట్లు కౌంట్ చేసే మెషిన్లు 2 పోతాయి. ఇప్పుడు అయిపోయి కూడా 18 నెలలు అయిపోయింది రైడ్ అయ్యి. ఈడీ నోరు విప్పదు, మంత్రి గారు నోరు విప్పరు, పలుకే బంగారం అయింది. దీని అర్థమైంది? దీని భావం ఏంది? ఇద్దరు కలిసి లేకపోతే అమిత్ షా గారు వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది ఏఐసీసీకి అంటాడు, కానీ ఏం యాక్షన్ ఉండదు. దొంగలు పట్టుకోవాల్సిన హోంమంత్రి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ముఖ్యమంత్రి గారి బావమరిదికేమో కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో కాంట్రాక్టులు వస్తాయి, కేంద్రంలో ఉండే బీజేపీ ఎంపీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తాయి. ఇది ఎన్నడూ చూడలేదు తెలంగాణలో, ఫస్ట్ టైం చూస్తున్నాం. దీని అర్థం ఏంది? ఎంత సుదృఢమైన బంధం ఇద్దరిది. కొత్తగా కలిసేదేముంది? ఇద్దరు కలిసే ఉన్నారు, తోడు దొంగలు పక్కా, అందులో అనుమానం కూడా అక్కర్లేదు మీకు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో చిరు వ్యాపారులకు ఊరటనిచ్చే కార్యక్రమం చేపట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఆలోచనలతో చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అధిక వడ్డీ రుణాల భారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి సిబి రోడ్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసే అంశంపై అవగాహన కల్పించారు. అలాగే చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ర్యాలీలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చిరు వ్యాపారులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ వివరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు, వ్యాపారులు, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జేసీ అశ్మిత్ రెడ్డి ఆలోచనలతో కొత్త అడుగు, చిరు వ్యాపారులకు భారీ ఊరట.
మెదక్ జిల్లా నర్సాపూర్లో ఏసీబీ వలలో ఏడీఏ. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన దాడిలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రమణారెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీపీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం ఒక కాంట్రాక్టర్ 2023 నుంచి 2025 వరకు విద్యుత్ శాఖకు సంబంధించిన 11 పనులు పూర్తి చేశారు. ఆ పనులకు సంబంధించి సుమారు 3.13 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. అయితే ఆ బిల్లులను పై అధికారులకు ఫార్వర్డ్ చేయడానికి ఏడీఈ రమణారెడ్డి మొదట 30,000 లంచం డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ అభ్యర్థనతో లంచం మొత్తాన్ని 25,000కు తగ్గించి తీసుకోవడానికి ఒప్పుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక కాంట్రాక్టర్ ఏసీపీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు పథకం ప్రకారం నర్సాపూర్ సబ్ స్టేషన్ లో ఉచ్చు పని పట్టుకున్నారు. కాంట్రాక్టర్ నుంచి 25,000 లంచం తీసుకుంటుండగా ఏడీఈ రమణారెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అవినీతి అధికారుల సమాచారాన్ని 1064 టోల్ ఫ్రీ నెంబర్ లేదా 9154388947 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని ఏసీపీ డీఎస్పీ సుదర్శన్ ప్రజలకు సూచించారు. 20 తారీఖు ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమని అని చెప్పేసి 2023 టు 2025 వరకు దగ్గర 11 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్వి కాంట్రాక్ట్స్ పని పూర్తి చేస్తాడు. ఆయనకు 3,13,000 చిల్లర అమౌంట్ రావాలి. ఆ బిల్స్ని ఫార్వర్డ్ చేయడానికి మన ఏడీఈ నర్సాపూర్ రమణారెడ్డి గారు 30,000 లంచం అడుగుతుంది. దాన్ని ఆయన చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి పంపిస్తే రిక్వెస్ట్ చేసి 20 అన్నా 25,000 అన్నా ఈ 1 ఇయర్కి అంటాడు. ఈరోజు 25,000 ఇస్తుంటే పట్టుకోలేదు చేస్తాం. ఇక్కడ ఇస్రాయల్ ఇంటి దగ్గర అవి సర్చెస్ అవుతుంది, హౌస్ సర్చెస్ అయితే హౌస్ సార్ జరుగుతుంది జరుగుతుంది. అక్కడ దొరికినాయి అమౌంట్ ఇంకా ఇప్పుడు ఈయన కంప్లైంట్ చేసిన కాంట్రాక్టర్ పేరు చెప్పమండి. అంటే ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ అని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కోర్టులో ప్రొడ్యూస్ చేసి కొద్దిగా ఇస్తాం. ఇప్పుడు ఇంతకుముందు మెదక్లో కూడా డిఈ గారు ఇక్కడ ఏడీ గారు ఎవరైనా కానీ ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ కానీ ఎలక్ట్రిసిటీయే కాదు, ఏ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని 1064 కాదు 1064 అది 24 అవర్స్ పనిచేస్తుంది. నేను డిఎస్పీ సుదర్శన్, నా నంబర్ ఉంది 9154388947. తర్వాత క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్కి వాట్సాప్ నెంబర్ ఉంది. మా ఏసీబీది మెయిల్ ఉన్నది. ఈ దేనికన్నా కూడా కంప్లైంట్ చేయొచ్చండి. మేము రెస్పాండ్ అవుతాం. మీ నెంబర్ వెంకటేశ్వర్లు అండ్ రమేష్ అండ్ స్టాఫ్. రమేష్ ఇద్దరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.